ఐ యు ఎక్సైటెడ్? మంచిగా ఆడుకుంటారా ఇద్దరు? ఓకే, నాన్న వచ్చాక బయలుదేరదాం ఇంకా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, నేనైతే ఈ ఫ్రైడే ఆఫ్ తీసుకున్నాను. ఇద్దరం, నేను భరత్ ఆఫ్ తీసుకొని ఐషాని ఫ్రెండ్ ఉంటాడు దేవ్, వాళ్ళని అలా బయటికి తీసుకెళ్ళి ఇట్లా కేక్ అలా కొనిచ్చి తీసుకొద్దాము అని చెప్పి, అసలు ఏమీ ప్లాన్స్ లేవు, జస్ట్ ఈరోజు మొత్తం తనతో స్పెండ్ చేద్దాము అనుకున్నాను. బికాజ్ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి బాగానే వర్క్ ఉంటుంది మాకు. తను మంచి కోఆపరేట్ చేస్తుంది, పాపం ఆడుకుంటూ అలాగే ఉంటుంది. ఓకేలే, ఇట్లా ఫ్రైడే తీసుకుంటే వరుసగా 3 days వస్తాయి, మంచిగా తనతో కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఆఫ్ అయితే పెట్టాము. అండ్ ఇంకా ఇప్పుడు అయితే బయలుదేరుతున్నాము. సో మేము ట్రాంపోలిన్ పార్క్ ఆర్సిటోపియా వెళ్దాము అనుకున్నా. సో అందుకే నేను కూడా మంచిగా ప్రశాంతమైన అవుట్ఫిట్ పిక్ చేసుకున్నా. లెగ్గింగ్స్ అండ్ దిస్ కాటన్ టీ. ప్యాంట్ వచ్చేసి ఇది నేను లూలులెమన్లో తీసుకున్నాను. అండ్ ఇది అథ్లెటా అనుకుంటా. యా, దిస్ ఇస్ ఫ్రమ్ అథ్లెటా. అయిపోయింది, వెళ్ళి దేవ్ని కూడా పిక్ చేసేసుకొని ఇంకా బయలుదేరుతాం. కానీ దేవ్ వచ్చేసాం మనం. Burger King before. Dev, Aishani, are you excited? Yes. I'm really recommend filling out or like doing the waiver and adding him to it. So that way, when you bring him back, Thank you. front. Here, I'll hold it. Somebody else, sir? You're all good. Come on. Aishani, all good? Yes. Okay, up. Yeah, good job. No, help me. అయిపోయింది, వచ్చేసరిలే. Hey, good job, Aishani. Good job, Dev. See? Okay. Ready, set. Go. Pushes. Why is your mom still? God, now we have to get back upstairs. Follow me. I know how to get up. I want to climb. 3, 2, 1, go. Dev's done. 3, 2, 1, go. Photos together and then we can flash them. That's it. Dev, you have 30 more minutes, okay? Yeah, 30 more minutes. One more. Okay. Aishani and Dev is having their best time. అసలు ఫుల్గా ఆడుకుంటున్నారు. అండ్ నన్ను వచ్చి ఇక్కడ అలా నిల్చొని ఉంటే చాలు, నువ్వు అన్ని చూస్తూ ఉంటూ మేము ఆడుతూ ఉంటామని చెప్పారు. సో అట్లా నిల్చొని చూస్తూ ఉన్నా. మంచిగా అనిపించింది ఈ ప్లేస్. నేను సెకండ్ టైం రావడం, చాలా బాగుంటుంది. కిడ్స్కి అయితే చాలా అంటే చాలా మంచిగా నచ్చుతుంది. అట్లీస్ట్ ఒక 8 years ఏజ్ వరకు, 2 years 2 కాదు, ఒక బిలో 2 నుంచి 8 years వరకు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ లో. మనం ఏం కేక్ తీసుకుంటున్నాం?
want to cook it. Okay, you also want croquettes? Okay, let's go have some croquettes. You want cake? Yeah. We can. And do you want anything else? ఆల్రెడీ లంచ్ టైం అయింది 12:46 అలా అవుతుంది టైం. సో అక్కడికి వెళ్ళి మాకు ఏం కావాలో చూసుకొని అది పిక్ చేసుకొని తింటాం. నేను ఒక ప్లేస్ అనుకుంటున్నాను నాష్విల్ వచ్చినప్పటి నుంచి అక్కడికి వెళ్దాము లంచ్ ఆర్ డిన్నర్ అని చెప్పి సంథింగ్ ఆర్ ది అదర్ మేము ఆ టైం మిస్ అయిపోతున్నాం. సో ఈరోజు కూడా ఆ ప్లేస్ అవ్వదు. లెట్స్ సీ మళ్ళీ ఇంకెప్పుడైనా వెళ్తాము. అదే ప్లేస్ అదే లంచ్ ఆర్ డిన్నర్ కి వెళ్ళాలి వేరే పనులు పెట్టుకోకుండా. అండ్ ఇక్కడ నుంచి మాకు అరౌండ్ ఒక 10 minutes ఉంది. మీకు ఆకలి అవుతుందా ఇద్దరికి? Are you hungry? Yes. Yeah, I'm hungry too. I'm starving. But I'm starving to have a. Oh, you're also starving? Yes, I'm starving to have a cake. Oh, you're starving to have a cake. What about you, Aishani? You're also starving. Okay, let's go and have a cake. Oh, you're also starving to have a cake. Okay, let's go. Spoons. వచ్చేసాము ఫుల్గా ఆడుకొని వచ్చాం బట్ స్టిల్ వీళ్ళకి ఇంకా సరిపోలేదు. అండ్ నేను వచ్చేలకు స్విమ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. నేను చాలా టీ షర్ట్స్, జాగర్స్, లెగ్గింగ్స్ అవి ఆర్డర్ పెట్టాను. బికాస్ నా దగ్గర ఉన్న పాతవన్నీ తీసేస్తున్నాను. ఎప్పుడెప్పుడో కూడా అలాగే ఉన్నాయి. అవి తీసేసి ఈ మధ్య నేను ఏమైనా షాప్ చేసుకుంటే ఒకటి తీసేసాక ఇంకొకటి తెప్పించుకుంటున్నా. సో అట్లా చాలా తీసేసా. చాలా నైట్ వేర్, షార్ట్స్, టీ షర్ట్స్, జాగర్స్ చాలా తీసేసా. కావాలని చెప్పి తెప్పించుకున్నా. అండ్ నేను ఇంకా అనుకుంటున్నా త్రూ అవుట్ ది డే మొత్తం కూడా నైట్ వేర్ లో ఉండకుండా మార్నింగ్ ఐషాని స్కూల్లో డ్రాప్ చేసేటప్పుడైనా లేకపోతే 9 o'clock కల్లా స్నానం చేసేసి అయిపోయాక ఏదైనా జాగర్ టీ షర్ట్ ఆర్ లెగ్గింగ్స్ టీ షర్ట్ వేసుకొని ఈవినింగ్ పీ చేసేసుకుందాము అని చెప్పి అది చేద్దాము అని చెప్పి అనుకుంటున్నా. బట్ ఒక్కొక్క రోజు అవ్వదు, ఒక్కొక్క రోజు అవుతుంది. కానీ సో మంచిగానే ఆర్డర్ పెట్టుకుంటాయి. సరే, క్విన్స్ బ్యాగ్స్ చాలా జాగ్రత్తగా ఓపెన్ చేస్తాను ఎందుకంటే సరిపోకపోతే రిటర్న్ ఆప్షన్ మంచిగా ఉంటుంది. 1 year వరకు మనకు రిటర్న్స్ ఇవ్వచ్చు 365 days. అండ్ ఏది ఆ బ్యాగ్ లోనే పెట్టాలి అని చెప్పాడు కాబట్టి కొద్దిగా నీట్ గా ఓపెన్ చేసుకుంటా. సో అట్లా పాడవకుండా అమెజాన్ లాగా రప్ప చేంజ్ చేసాను. మంచిగా ఉంది, మెత్తగా ఉంది జాగర్. సో ఇది వచ్చేసి జాగర్. నాకు ఏదైనా నచ్చితే దాంట్లో ఉన్న అన్ని కలర్స్ కొనుక్కుంటాగా. ఈ జాగర్స్ కూడా అంతే. సో దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి, బ్రౌన్, చార్కోల్ అండ్ బ్లూ. సో ఆ 3 తీసుకున్నా. జాగర్స్ and this is simple short. నన్ను అట్లా చేయకమ్మా, ఇట్లా కాల్ కింద వేసేసి పోతుంది. సో టీ షర్ట్స్ బాగా మనం వాష్ చేస్తాము అనుకున్నవి కాటన్ టీ షర్ట్స్ కాకుండా కొద్దిగా ఇట్లా పర్ఫార్మెన్స్ టీ షర్ట్స్, యాక్టివ్ వేర్ లాంటివి తీసుకుంటే ఎక్కువ ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా అది కలర్ ఫేడ్ అవ్వడం కానీ పాడవడం కానీ జరగదు. సో అందుకే ఆ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. మనం కాటన్స్ ఎక్కువసార్లు వాష్ చేస్తే ఎంత మంచి బ్రాండ్ అయినా దాంట్లో వేసి వాష్ చేసేసాక ఒక 5-6 times కి అది కొద్దిగా కలర్ ఫేడ్ అయినట్టు అట్లా ఇట్లా అనిపిస్తుంది. అందుకే ఇంకా ఇది తీసుకున్నాను. మంచిగా ఉంటుంది. నాకు ఎట్లా కామెంట్ వచ్చింది ఒకటి, మీకు అన్ని బట్టలు ఎక్కడ పెట్టుకుంటారు, ఏం చేస్తారు అట్లా అని చెప్పి. సో నేను అన్ని బట్టలు ఉంచుకోను. ఎప్పటికప్పుడు నాకు వాటిలో నేను పట్టను అనుకున్నా, లేకపోతే ఇంకా నేను వేసుకోను అనుకున్నా, నేను పడేయను. దాన్ని మంచిగా వాష్ చేసి నీట్ గా పెట్టి వాటిని డొనేషన్ చేసేస్తా. నా బట్టలు అంతే, ఐషాని బట్టలు అంతే. సో నాకు అందుకే మంచిగానే స్పేస్ సరిపోతుంది. ఓకే, నేను ఎప్పుడో సన్నగా అవుతా, లేకపోతే నేను వేసుకుంటా, లేకపోతే ఇది మళ్ళీ వేసుకుంటా. మోస్ట్లీ నేను అసలు అట్లా సేవ్ చేయను. ఇది ఇంకొక జాగర్ కలర్, మంచిగా ఉన్నాయి ఇంత. సో నాకు దీంట్లో బాగా నచ్చేది ఫ్యాబ్రిక్ వెరీ బ్రీతబుల్ అనిపిస్తుంది. మనము అన్ని సీజన్స్ కి వేసుకునేటట్టు ఉంటది. అండ్ సేమ్
ఇంకొకటి ఇది ఏంటి అంటే ఇది కూడా యాక్టివ్ వేర్ బట్ క్రాప్డ్ టీ షర్ట్. లెగిన్స్ మీదకి లాంగ్ లెంత్ ఉన్నా బాగుంటాయి. కొన్నిసార్లు మనకు జాగర్స్ మీదకి లేకపోతే షార్ట్స్ మీదకి కొంచెం ఆర్ జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు. క్రాప్ ఉంటే బాగుంటాయి. ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ రెగ్యులర్ షార్ట్. ఇంకొకటి రావాలి, యాక్చువల్గా ఇది సెట్ కొనుక్కున్నా నేను. ఇది వచ్చేసి టీ షర్ట్. సో దీని కింద సేమ్ కలర్ షార్ట్ కొనుక్కున్నాను. జాగర్ కూడా కొనుక్కున్నా. 2 రకాలుగా వేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ కి అట్లా వెళ్ళినప్పుడు ఇది కంప్లీట్ జాగర్ సెట్ వేసుకుంటా. ఎప్పుడైనా ఇట్లా మామూలుగా అనుకున్నప్పుడు కార్ జర్నీస్ అట్లా ఉన్నప్పుడు షార్ట్ వేసుకోవచ్చు కదా అని చెప్పి ఇట్లా తీసుకున్నాం. 1 మోర్ టీ షర్ట్. ఇది కూడా అంతే, ఇది చిన్నగా ఉంటుంది లెంత్. Crop. క్రాప్. యాక్చువల్గా దీంట్లో నాకు చాలా నచ్చాయి. కలర్స్ అన్ని బాగున్నాయి కానీ అవన్నీ సోల్డ్ అవుట్. జాయిన్ వెయిట్ లిస్ట్ ఉంది కాబట్టి ఉన్న కలర్స్ మాత్రం కొనేసుకున్నా. 1 మోర్ జాగ్. ఇప్పుడు ఇవన్నీ పైకి వెళ్ళేసి సర్దుకొని బయటికి వెళ్ళి కొంచెం గ్రాసరీస్ తెచ్చుకోవాలి. మంచిగా ఉంది ఈరోజు. ఆఫ్ పెట్టి ఇలా తిరుగుతుంటే ప్రశాంతంగా ఉంది. కానీ ఎక్కడ ఆఫ్ పెట్టిన రోజు ఏదో ఒకటి జరుగుతాయి అన్నట్టు. ఎప్పుడో నేను 2023లో ఒక ప్రాసెస్ డిప్లాయ్ చేశాను. అది ప్రశాంతంగా రన్ అవుతుంది. ఈ రోజు నుంచే ఫెయిల్ అవుతుందంట. నాకు వాట్సాప్లో మెసేజ్ వస్తూ ఉన్నాయి, ఇట్లా ఫెయిల్ అయింది అట్లా ఫెయిల్ అయింది అని చెప్పి. బట్ లక్కీగా వాళ్ళు నన్ను ఫిక్స్ చేయమని అడగలేదు, వాళ్ళే ఫిక్స్ చేసుకున్నారు. బట్ సాటర్డే అండ్ సండే మాన్యువల్గా రన్ చేయాల్సి ఉంటుంది. మండే రోజు మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళీ ప్రోడక్ట్కి పుష్ చేయాలి. ఏంటో అసలు ఆఫీస్ ఎప్పుడైనా లీవ్ పెట్టినా కూడా నేను కాసేపు వదిలేసి బ్రేక్ తీసుకుందాం అనుకున్నా కూడా అవి నన్ను ఇలా పట్టుకునే ఉంటాయి. బాగున్నాయి అమరత్, మంచిగా ఉన్నాయా? బాగుంది కదా, నీ బాగున్నాయి కదా. చదువుకుంటా పైకి వెళ్ళి. నేను ట్రై చేశాను, చాలా బాగుంది. దిస్ ఇస్ నాట్ ఎ ప్రమోషన్, నాట్ ఎ కొలాబరేషన్. నా ఓన్ డబ్బులు నేను కొనుక్కున్నవి. నావన్నీ తీసేసాక నాకు చాలా నచ్చింది. అండ్ టీ షర్ట్ కూడా బాగుంది. దీని మీద కూడా సేమ్ కలర్ టీ షర్ట్స్ ఉండే, బట్ చెప్పా కదా అవన్నీ అయిపోయాయి. మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటా. బట్ ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ట్రై చేస్తా. ఇట్లా మ్యాచ్ అయిందా ఇది? బాగుంది. ఐ థింక్ బ్లాక్ జాగర్ మీద అవసరం లేదు, ఇది చాలా బాగుంది. సో ఇది ట్రై చేసి వస్తా. జరుగు బంగారు. ఇది బాగుంటుందేమో భరత్ దీనికి. అది కూడా బాగుంటది. ఇది నువ్వు వేసుకుంది కూడా బాగుంది. బాగుంది. ఇది ట్రై చేసుకొస్తా. సమ్మర్ హాలిడే స్టార్ట్ అయినప్పటి నుంచి ఐషాని ఎక్స్ట్రీమ్లీ బిజీ అయిపోయింది. నెక్స్ట్ మాకు 2 ఇళ్ళు కూడా పిల్లలు ఉంటారు, అటు ఇటు తిన్న ఏజే. సో ఫుల్ ఆడుకుంటుంది, అసలు తిండి తినడం లేదు. ఓన్లీ క్లాస్లో ఉన్న టైమే మాకు దొరికేది. ఆమెకు అప్పుడే తిండి పెట్టేస్తున్నాం మేము. లేకపోతే క్లాస్ అయిపోయిన వెంటనే మళ్ళీ వెళ్ళిపోతుంది ఆడుకోవడానికి. బాదం మిల్క్ కూడా చేసేసా, పెట్టేసా. అండ్ ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు. ఈ భరత్ డిష్ వాషర్ అన్లోడ్ చేసి పెట్టేస్తా ఉన్నాడు. రేపటి నుంచి నేను అనుకుంటున్నాను, నేను మా మమ్మీ ఇట్లా నేను ఇండియాలో ఉన్నప్పుడు హనుమాన్కి దండం పెట్టుకునేదాన్ని బాగా. ఇట్లా ఒక టైంలో ఐఎమ్ వెరీ లో, ఎక్స్ట్రీమ్లీ లో, నేను అప్పుడు ఇట్లా పూజ చేసుకున్నాం. 41 days హనుమాన్ చాలీసా చేసేదాన్ని ఎవ్రీడే 11 times. సో వెన్ ఎవర్ ఐ ఫీల్ లో, ఏదైనా నాకు మంచిగా లేదు, ఇట్లా క్లారిటీ లేదు, నేను అనుకుంటున్నవి నాకు సరిగ్గా లేదు అట్లా అనుకున్నా కూడా, అట్లా ఏమీ లేకపోయినా సంథింగ్ నాకు ఇట్లా యాంగ్జైటీ అనిపించినా కూడా నేను చేసేది ఏదైనా మంచిగా భజనలు వినడం కానీ, దేవుడికి ప్రేయర్ చేసుకోవడం కానీ, హనుమాన్ చాలీసా చేయడం కానీ చేస్తూ ఉంటాను. అంత మంచిగా ఉంది. ఇప్పుడు అట్లా ఏం లేదు. బట్ స్టిల్ నాకు అనిపించింది ఎందుకు చేద్దాము, ఇట్లా 41 days హనుమాన్ చాలీసా చేయాలి అట్లా అనుకుంటున్నా అని చెప్పి నేను మా అమ్మకి చెప్పాను. మా అమ్మ నా కోసము భరత్ కోసం, ఐషు కోసం, మా ముగ్గురి కోసమే మా మమ్మీ ఇట్లా హనుమాన్ చాలీసా చేస్తుంది. ఎవ్రీ సాటర్డే 21 times చదువుతాను. తను ఏదో అనుకుంది మా కోసం అనుకుని తను చేస్తూ ఉంటుంది. నేను చెప్పా ఇట్లా నేను చేద్దాం అనుకుంటానమ్మా అని చెప్పి మా మమ్మీ కూడా చెప్పింది. సరే నువ్వు స్టార్ట్ చేస్తున్నావా, నేను కూడా స్టార్ట్ చేస్తాను, నీకు కంపెనీ ఇస్తా అని చెప్పి. సో ఇంకా రేపటి నుంచి మొత్తం ఇదంతా ఇల్లు క్లీన్ చేసేసుకుని రేపు మార్నింగ్ నుంచి ఆ పూజ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్రా, లుక్ ఇట్ మై సొరకాయ్, లుక్ ఇట్ మై సొరకాయ్. ఇంకా అక్కడ కూడా ఉంది కదా ఒకటి. ఉంది. ఇది ఇక్కడ పెట్టాలి, ఇట్లా ఓకే ఇక్కడ పెట్టాలి. దా నేను అది ఆన్ చేసావా? వాటర్ ఆన్ చేసా. సో నా చిన్న చెట్లు సొరకాయ, చిక్కుడుకాయ,
ఇది అసలు నేను వేయలేదు, వర్షానికి వచ్చేసింది. దాంట్లో నేను వేసింది ఓన్లీ పువ్వులు వేసా, అది వచ్చింది. బీరకాయ. వద్దులే నాన్న ఒకసారి తీలిపోతారు. నేను స్వామి కోసం తెచ్చుకున్నా, ఈసారి కావాలంటే నీకు ఎప్పుడైనా కొనిస్తారులే. వద్దు బంగారు. గుడ్డు కట్ చేస్తావా? రఫ్ 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 రఫ్. ఇది ఇక్కడ పెట్టి, అయ్యో ఇంకొంచెం పండుగ తేవాల్సిందేమో. మంచిగా పూజ అయిపోయింది. అండ్ ఐ మేడ్ రసం, బీట్రూట్ ఫ్రై అండ్ ఇంకా సొరకాయ అయితే ఇట్లా మా వెనకాల చిన్న చూపించా కదా నేను, దాన్ని కట్ చేసి చేసా. ఎంత మంచిగా అనిపించిందో, ఫ్రెష్గా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా ఇప్పుడు తినేసి మీ ఇద్దరు జిమ్నాస్టిక్స్కి వెళ్తారు కదా, నేను రావడం లేదు. ఎందుకు రావచ్చుగా. ప్రస్తుతానికైతే నేను రావడం లేదు, తర్వాత చూద్దాం. ఇంకా 40 minutes ఉంది. ఏం చేస్తావు ఇంట్లో ఒక్కదాన్ని? చిల్ రా మాతో పట్రా. ఓకే, ఫస్ట్ అయితే లంచ్ ఫినిష్ చేసేస్తాం. జిమ్నాస్టిక్స్కి వెళ్ళి వచ్చేసాం. వీళ్ళిద్దరు నన్ను కూడా పట్టుకొని పోయారు జిమ్నాస్టిక్స్కి. అండ్ భరత్ ఏం చేస్తున్నావు? దుర్గా ఫుడ్స్ వెబ్సైట్. ఇప్పటికి ఎన్ని డేస్ అయింది నువ్వు చేయడం స్టార్ట్ చేసి? ఆన్ అండ్ ఆఫ్. ఆన్ అండ్ ఆఫ్, బికాస్ ఆఫీస్ వర్క్ కూడా బాగానే ఉంటుంది. సో ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉన్నాడు. వెబ్సైట్ ఆల్మోస్ట్ డన్ కదా భరత్? 80% అయిపోయిందా? 90% అయిపోయిందా? సో ఇట్లా వర్టికల్గా ఇంకా ఏదో చెయ్యాలి అని చెప్పి చేస్తూ ఉన్నాడు. ఒకసారి చూపిస్తావా? సో ఆల్మోస్ట్ డన్. ఎప్పుడు లాంచ్ చేస్తారు మీరు? అయిపోయినాయా అని? మిడ్ ఆఫ్ ద వీక్. ఓకే. మళ్ళీ నైట్ పడుకోలేనన్నా. నా దగ్గరికి రారా పోనీ. ఐషమ్మ నా దగ్గర రా తల్లి. ఏం కాదు రాదా. నిద్ర లేసాక చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు ఇది. అట్లీస్ట్ ఒక 30-40 మినిట్స్ అయితే ఎవరి దగ్గరికి వెళ్ళదు. స్కూల్ ఉన్నప్పుడు కూడా అంతే. మార్నింగ్ లేసి ఫస్ట్ వచ్చి ఇట్లా నా మీద కాసేపు కూర్చుంటుంది. ఒక 30 మినిట్స్ అట్లా అయ్యాక అప్పుడు ఆమె ఇంకా సెన్సెస్లోకి వచ్చి ఇంకా అప్పుడు లేచింది. అంతవరకు అస్సలు 6 years అవుతుంది, స్టిల్ అలవాటు పోలే. చూడు భరత్. పర్లేదురా, ఒకసారి ఇట్రా ఐషు. ఏదో ఒక్కసారి చూడిపోని. ఓ లే జోక్ అంటున్నాడమ్మా భరత్, నీకు తెలుసు కదా. ఒక 30 మినిట్స్ వరకు లేగదు, ఇలాగే ఉంటుంది. లేసాక మంచిగా స్నానం చేపించేసి ఫుడ్ పెట్టేస్తే కాసేపు ఆడుకుంటుంది. అండ్ రేపు కూడా సండేనే. సో రేపు మేజర్ థింగ్స్, నాకు నా ఆఫీస్ రూమ్ తర్వాత లాఫ్ట్ ఇవన్నీ కూడా కొంచెము క్లీన్ చేసుకోవాలి అనుకున్నా. ఎవ్రీడే పిల్లలు మంచిగా వస్తున్నారు, ఆడుకుంటున్నారు. సో అది అలాగే అయిపోతుంది. ఇంకా అదే అనుకున్నా, ఎవ్రీడే క్లీన్ చేయొద్దు, వీక్లీ వన్సే క్లీన్ చేద్దాం. కింద ప్లే ఏరియా, లాఫ్ట్ మొత్తం అని చెప్పి లాఫ్ట్ పక్కన ఉన్న బెడ్రూమ్ అన్నీ కలిపి ఆడుతున్నారు. సో ఏదో సాటర్డే ఆర్ సండే క్లీన్ చేసి పెడతాం. ఫ్రెష్గా మండే మళ్ళీ మంచిగా పార్ట్ చేసుకోవచ్చు కదా వాళ్ళు. అందుకే అలా అనుకుంటాను నేను. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.